కోలీవుడ్లో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ధనుష్ ఓవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా, ఇంకోవైపు నిర్మాతగా ఇలా పలు విభాగాల్లో పనిచేస్తూ సత్తా చాటుతున్నాడు. కేవలం తమిళ్, తెలుగు భాషల్లోనే కాకుండా హిందీలో స్ట్రైట్ హీరోగా సినిమాలు చేసి నార్త్ ఆడియన్స్కి దగ్గరవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించిన రీసెంట్ హిందీ మూవీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే నిర్మాణ సంస్థ ధనుష్ రీసెంట్ మూవీపై కేసు వేసింది. ఈరోస్ ఇంటర్నేషనల్ ఇది బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన దూకుడు, వన్ నేనొక్కడినే సినిమాలకు ఫైనాన్స్ చేసింది. అయితే ఆ సంస్థ పేరు వైరల్ అయింది మాత్రం అఖండ 2 విడుదల టైంలోనే. 14 రీల్స్ ప్లస్ అధినేతలు, 14 రీల్స్ సంస్థలోనూ భాగస్వాములు అయినటువంటి రామ్ ఆచంట, గోపి ఆచంట తమ బాకీలు తీర్చాలని, లేని పక్షంలో సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరి మరీ తెచ్చుకుంది. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థే ధనుష్ సినిమాపై కేసు వేసింది. తేరే ఇష్క్ మే అనే సినిమా డిసెంబర్ 1, 2025న థియేటర్లో రిలీజ్ అయింది. ఆ సినిమాను చాలా మంది ఇష్టపడ్డారు. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా విడుదలైంది. ఇంతలో సినిమాపై కొత్త వివాదం చెలరేగింది. నిజం చెప్పాలంటే ఒక సన్నివేశం గురించి రాంజనా మేకర్స్ తేరే ఇష్క్ మే టీంపై కేసు పెట్టారు. ఇందులో వారు తమ సినిమాలోని ఒక సన్నివేశాన్ని దొంగిలించారని ఆరోపిస్తూ నష్టపరిహారం కోరారు. రాంజనాలో హీరోగా నటించిన ధనుష్, ఆ చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కలిసి తేరే ఇష్క్ మే అనే సినిమా చేశారు. అయితే రాంజనాను ప్రొడ్యూస్ చేసిన నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ కలర్ ఎల్లో మీడియా ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పిపై బాంబే హైకోర్టులో కేసు దాఖలు చేసింది. 2013లో వచ్చిన హిట్ సినిమా రాంజనా ప్రజాదరణను తేరే ఇష్క్ మే ప్రచారం కోసం ఉపయోగించారని ఏరోస్ కంపెనీ ఆరోపించింది. ఇక ఈరోస్ అనుమతి లేకుండా రాంజనా సీక్వెల్గా సినిమాను ప్రచారం చేశారని పేర్కొంది. దీనికి ప్రతిగా 84 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరింది. ఈరోస్ సంస్థ రాంజనా సినిమాలోని పాత్రలు, ట్రేడ్ మార్కులు, సీక్వెల్ హక్కులతో సహా అన్ని హక్కులు తమవేనని కంపెనీ పేర్కొంది. అయితే తేరే ఇష్క్ మే టీజర్లో రాంజనా ప్రపంచం నుంచి వంటి పదాలను ఉపయోగించారని కూడా తెలిపింది. ఇక ఫిర్యాదులో 2 సినిమాల్లో మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ ఒకే పాత్ర పోషించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు తేరే ఇష్క్ మేలో ధనుష్ పోషించిన పాత్ర పేరు శంకర్. అటు రాంజనాలోని కుందన్ పాత్రతో చాలా పోలికలు ఉన్నాయని కూడా ఈరోస్ సంస్థ ఆరోపించింది. ధనుష్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు ముందు ఇలా వివాదంలో చిక్కుకోవడం అటు కోలీవుడ్లోనూ ఇటు బాలీవుడ్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదంపై అటు ధనుష్ గానీ, మూవీ మేకర్స్ గానీ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.